బ్రైడల్ కలెక్షన్లో మనకి మెయిన్ పార్ట్ వడ్డానం. ఇవాళ మనం వడ్డాన కలెక్షన్ ఒకసారి చూసేద్దాం రైట్. ముందుగా ఈ పీస్ చూద్దాం. ఇది మన రాధాకృష్ణులని సింబలైజ్ చేస్తూ వస్తుంది. ఇది నక్షి కట్, ఒక టెంపుల్ జ్యువెలరీ టైప్లో వస్తుంది. దీనికి గుట్ట పూసలని కింద హ్యాంగింగ్స్గా ఇచ్చారు. మెయిన్ థింగ్ ఏదైతే దీనికి హైలైట్ అంటే రాధాకృష్ణ అనే చెప్పచ్చు. మొత్తం కూడా మనకి టెంపుల్ జ్యువెలరీ స్టైల్లో ఉంది. కింద గుట్ట పూసలకి గ్రీన్ కలర్ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు. ఒక ట్రెడిషనల్ లుక్ ఒక బ్రైడల్ కానీ రెడీ అవ్వాలనుకుంటే ఈ వడ్డానం పీస్ కానీ మనం కరెక్ట్గా మ్యాచ్ చేయొచ్చు అని చెప్పచ్చు. అలాగే నెక్స్ట్ పీస్కి వెళ్ళిపోదాం. ఈ పీస్కి ఇందాకైతే మనం రాధాకృష్ణుని చూసాం కదా, ఇదైతే మనకి లక్ష్మీదేవి ఉంటుంది. మనకి ఎప్పటి నుంచో మనకి లక్ష్మీదేవి అనేది వడ్డానంలో వస్తుంది, మనం పెట్టుకుంటూ ఉంటున్నాం. ట్రెడిషనల్ అని చెప్పచ్చు, బట్ నెవర్ ఎండింగ్ ట్రెండ్ అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి కూడా మనకి హ్యాంగింగ్స్ అనేది గ్రీన్ ఇచ్చినారు. మీకు ఇవే గ్రీన్ ఉంది కదా మన శారీకి ఎలా మ్యాచ్ అవుద్ది అని ఎలాంటి డౌట్ అయితే అవసరం లేదు. మీకు ఇది అవసరం లేదు అనుకుంటే, అంటే ఈ కింద మాకు అవసరం లేదంటే తీసి మనకి ప్లెయిన్గా పెట్టుకోవచ్చు. లేదు మన శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఇంకేమైనా హ్యాంగింగ్స్కి ఎల్లో మీకు ఇష్టమైన కలర్ మీ శారీకి తగ్గట్టు కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు. ఈ వడ్డానానికి మెయిన్ హైలైట్ లక్ష్మీదేవి విగ్రహం అని చెప్పచ్చు. దీంతోపాటు మరొక పీస్ని కూడా చూపిస్తాను. ఇది చూడండి, ఇది మెయిన్ థింగ్ హల్దీ సెట్ అని చెప్పచ్చు. హల్దీకి అయితే ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే హల్దీ అంటే మనం మొత్తం కూడా ఎల్లో కలర్లో రెడీ అవుతాం కాబట్టి దానికి కాంట్రాస్ట్గా సీజర్ డైమండ్స్తో ఈ వడ్డానం అనేది పర్ఫెక్ట్గా అని చెప్పచ్చు. హల్దీకి అయితే ఈ పీస్ అనేది పర్ఫెక్ట్గా చెప్పచ్చు. దీనికైతే మనకి ఎలాంటి విగ్రహాలు కానీ దేవుడి బొమ్మలు కానీ రాలేదు. ఎందుకంటే మన హల్దీ అంటే మనం జనరల్గా ఎక్కువగా మనం ఎంజాయ్మెంట్లో ఉంటాం కాబట్టి అంతగా మనం దేవుడి మ్యారేజ్ మాత్రమే మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాం. మోస్ట్లీ ఇది ఎలాగో క్లాసిక్ అండ్ ట్రెండీగా ఉంటుంది. మొత్తం కూడా సీజర్ డైమండ్స్తో మోస్ట్లీ హల్దీ అంటే ఎల్లోగా ఉంటుంది కాబట్టి దానికి కాంట్రాస్ట్గా ఎల్లో కాకుండా వైట్ సీజర్ డైమండ్స్తో దీన్ని ఈ వడ్డానం వచ్చాయి. ఇది కేవలం ఇవే కాదు, చాలా కలెక్షన్స్ ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా మీకు ఒక్క రీలో చూపించడం కుదరదు కదా. సో జస్ట్ విజిట్ అలంకార్ జ్యువెలరీ నియర్ రామలింగపురం తాటిబెల్లం కాఫీ షాప్ పక్కన.